హాయ్ అందరికీ. పొద్దున్నే ఇలా బాపట్ల బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయామండి. అయితే సముద్ర స్నానానికైతే స్టార్ట్ అయ్యాము. అంటే లాస్ట్ డేస్ కదా! కార్తీక మాసంలో ఇంకా సముద్ర స్నానానికి ఈ సూర్యోదయం లోపు వెళ్తే మంచిది అని అనుకున్నాం కానీ, ఆ టైంకైతే వెళ్ళలేకపోయాం. దారిలోనే సూర్యోదయం అయితే అయిపోయింది. అయితే అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకొని బీచ్‌కైతే స్టార్ట్ అయ్యాము. టోటల్‌గా బీచ్‌కైతే ఎంటర్ అయ్యామనమాట. అయితే చూడండి, అసలు స్టార్టింగ్ నేను చూసి చాలా రోజులైందనమాట. అయితే ఏదో సినిమాల్లో చూస్తాం గదా! గోవాలో బీచ్ ఉన్నట్టుంది. చూడటానికైతే చాలా బాగా అనిపిచ్చింది. అసలు నేనైతే 7, 8 ఇయర్స్ అయిందనమాట వచ్చి. అప్పటినుంచి నేను రాలేదు. మళ్ళీ ఇప్పుడే అనమాట రావడం. ఇదైతే బాపట్ల అండి. సూర్యలంక బీచ్ ఉంటుంది గదా! ఆ బీచ్‌కైతే వచ్చా అనమాట. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలిద్దరూ, మా బాబు, నేను, మా వారు వచ్చాము. ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే రాలేదండి. తను పోలీస్ డిపార్ట్మెంట్‌లో చేస్తారు. అంతా ప్లాన్ చేసుకున్నాక పోలీస్ డిపార్ట్మెంట్‌లో సడెన్‌గా డ్యూటీస్ పడతాయి గదా! తనైతే అందుకే రాలేకపోయారనమాట. అదే రోజు గవర్నరు బీచ్‌కొచ్చారంట. వాళ్ళకి అక్కడైతే డ్యూటీ వేశారు. అయితే మేమెళ్ళినప్పుడు చూడాలి, చాలా తక్కువ జనం ఉన్నారు. తర్వాత లాస్ట్‌లో గూడా చూపిస్తాను. జనమైతే ఫుల్‌గా ఉన్నారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాపైతే మంచిగా ఎంజాయ్ జేసింది. వెనకాలైతే వాటరు ఎవరో మనుషులు తోస్తే పడినట్టు అలా పడిపోయాము. నేనైతే చాలా రోజులైంది గదా చూసి. నాకైతే వాటర్ అంటే భయము. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ జేశారు. అయితే ఆ జెండా కర్రలున్నాయి గదండీ! అక్కడి వరకే ఎళ్ళిపోయారనమాట. లాస్ట్‌లో అయితే వీడియో తీయడానికి కుదరలేదు గానీ, నేనైతే ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు. మధ్యలో వరకు వెళ్ళాను. నేను నడుం లోతు వరకు వెళ్ళాను. అంత భయం నాకు వాటర్ అంటే. చాలా భయం. వాళ్ళైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. నాకు కూడా చాలా రోజుల తర్వాత ఇలా బయటికి వచ్చేసరికి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడప్పుడు మనకి స్ట్రెస్ రిలీఫ్ ఉండడానికి అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలి అనిపించిందనమాట. అయితే జనం చూడండి, ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు గదా! లాస్ట్‌లో మేము తిరిగి వచ్చేసరికి ఫుల్ వచ్చేసారు జనం అయితే. తర్వాతైతే స్నానం చేసి దీపారాధన అయితే చేసుకొని మళ్ళీ వెళ్ళామనమాట బీచ్‌లోకైతే. ఇక్కడ పిల్లలైతే గుడి కట్టారండి. గుడి కడుతుంటే వాటర్ వస్తున్నాయి, మళ్ళీ పోతున్నాయి. అలా 2 టైమ్స్ కట్టారనమాట. తర్వాత ఇంకా వాళ్ళమ్మ చెప్పింది, శ్రీరామ అని రాస్తే వాటర్ రావంట, ఆగిపోతాయంట అని చెప్పింది. సరే నేను ట్రై చేస్తానని చెప్పి వెళ్ళింది. అలా 4 టైమ్స్ రాసింది. అయితే వాళ్ళు కూర్చున్న వరకు వాటర్ వచ్చాయి గదా! అదే ప్లేస్‌లో పక్కన రాసింది. కానీ అక్కడికైతే రాలేదు. మేము వచ్చినప్పటికి సముద్రం అయితే కొంచెం వెనక్కి వెళ్ళిందండి. తర్వాత మళ్ళీ మేమొచ్చే టైంకి మళ్ళీ ఇంతవరకు వచ్చిందనమాట. సరే వాటరు వెనక్కి వెళ్ళాయి గదా! అందుకే ఇక్కడ రాస్తే రాలేదేమో, నేను మళ్ళీ రాస్తానని జెప్పి మళ్ళీ కొంచెం ముందుకొచ్చి రాసింది. సరే అంతకుముందు అక్కడి వరకొచ్చాయి. మళ్ళీ అక్కడి వరకు ఆగిపోయినాయనమాట. సరే రాలేదు చూసావా అంటుంది వాళ్ళమ్మ. ఇంకా మళ్ళీ ఇంకొంచెం వాటరొచ్చే దగ్గరికి వెళ్లి రాసింది. అక్కడికైతే వాటరొచ్చాయి. అలా 4 టైమ్స్ రాసి పాపైతే బాగా ఎంజాయ్ జేసిందండి. మా అబ్బాయి కూడా బాగా ఎంజాయ్ జేశాడు. తర్వాతొచ్చేసి ఇంకా మళ్ళీ అలా 3 టైమ్స్ అయితే స్నానం జేశాము. అసలు మామూలుగా గాదు. అసలు బాగా ఎంజాయ్ చేశామనమాట. అయితే మా వారొచ్చేసి ఇక్కడ ఇసుక తీస్తే వాటర్ తేటగా వస్తాయని జెప్పేసి పిల్లలకి చూపిస్తున్నారు. నిజంగానే చాలా తేటగా అనిపించినియనమాట. ఇట్లా ఇసుక తీసాక లాస్ట్‌లో తేటగా అనిపించినియి వాటరయితే. ఇంకా తర్వాతొచ్చేసి ఫ్రెండ్ పులిహోర చేసుకొచ్చిందండి. పులిహోర తినేసి మళ్ళీ వెళ్ళాం. అలా 3 టైమ్స్ బీచ్‌లోకి వెళ్ళాం. ఎంజాయ్ అయితే ఫుల్‌గా చేశామనమాట. జనం గూడా బాగా వచ్చారు. కాలేజీ పిల్లలు గానీ అలా సండే అయ్యేసరికి బాగా వచ్చారనమాట. బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలైతే ఇలా గవ్వలేరుకొచ్చి బాగా ఆడుకున్నారనమాట. తర్వాత ఇది షెల్ తయారవుతుంది. నత్త అనమాట. అప్పుడే తయారవుతుంది. ఇంక గట్టి పడలేదు. ఇంక తను తీసుకొచ్చి అలా కాసేపు ఆడి వాటర్‌లో వేసి మళ్ళీ కవర్‌లో వాటర్ పోసి ఆడుకొని మళ్ళీ లోపలేసేసిందనమాట సముద్రంలో. తర్వాత ఇలా వంటెలున్నాయండి. వంటెలు, జీప్‌లు అలా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు గూడా బాగా ఎక్కారు గానీ, మా పిల్లలైతే ఎక్కలేదు. ఇంకా లాస్ట్‌లో చూడండి, మేమొచ్చే టైంకి చూడండి, మేమొచ్చినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడెలా ఉన్నారో చూడండి. ఎంతమంది జనమో అసలు ఫుల్లొచ్చారనమాట. ఇంక తర్వాత మేమొచ్చే టైంకి కార్లు గూడా ఆపేశారనమాట. మేము ముందు వెళ్ళటమే మంచిదనిపించింది. ట్రాఫిక్ అంతా నిలిచిపోయింది. ఆ రోజైతే వెయిటింగ్ న్యూస్‌లో గూడా వేశారు. ఇలా ఫుల్లు ట్రాఫిక్ జామ్ అయింది అని జెప్పేసి. తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, భోజనం చేసేసి
మళ్ళీ డీమార్ట్‌కైతే వెళ్ళాము. చీరాలలో కొత్తగా డీమార్ట్ అయితే స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్దామంటే వెళ్ళామనమాట. డీమార్ట్‌కి వెళ్ళాక మనకి లేడీస్ మనసులో అయితే ఊరుకోవు గదా! అయితే లిమిటెడ్‌గానే కొన్నాంలే కానీ కొంచెం ఇంకా ఎళ్ళాకైతే మనసు లాగుతూ ఉంటుంది గదా! మా వారైతే ఎంత బిల్లేస్తారో అన్నట్టు వేసి పెట్టారనమాట. ఇంకా ఫ్రెండ్ కొన్ని ఇతర సామాన్లయితే తీసుకుంది. తర్వాత కొన్ని ఏదో వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకున్నారు. నేనైతే నాకు దొరకని వస్తువులుంటాయి కదా కొన్ని అవి తీసుకున్నాను. మా వాడికి బాటిల్స్ పిచ్చనమాట. ఆ బాటిల్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా వీడియో అయితే ఎక్కువ తీయనివ్వలేదండి. ఇంకా చిన్న షార్ట్ లాగా అయితే తీసేసి ఇంకా ఆపేసా అనమాట. వీడియో అలో లేదన్నారు. చివరికి 8 కల్లా స్టార్ట్ అయిపోయి 9 కల్లా ఇంటికైతే వచ్చేసాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ అండి.